హాయ్ హలో గైస్. 'దేవర' మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది ఏంటనేది మన రివ్యూలో మాట్లాడుకుందాం. సినిమాలో 'దేవర' క్యారెక్టర్ ఈస్ ద హై రేంజ్ పవర్‌ఫుల్. 'వర' క్యారెక్టర్ సింపుల్‌గా కనపడే డైనమైట్. ఒక బాంబ్ మాదిరి పేలింది క్యారెక్టర్. సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయం. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాత్రం సినిమాలో అదిరిపోయింది. 'దేవర' క్యారెక్టర్‌లో గూస్ బంప్స్ యాక్టింగ్ చేశారు. సూపర్ యాక్టింగ్ ఎన్టీఆర్. యాక్టింగ్ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే యాక్టింగ్ అనేలా ఉంది 'దేవర' క్యారెక్టర్. ప్రతి సీను సినిమాకి ఒక పిల్లర్‌లా నిలబడిందని చెప్పొచ్చు. సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తప్పకుండా ఫ్యామిలీస్. Touchpad app identified by key color. 'ఆయుధ పూజ' సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్. డాన్స్ కానివ్వండి, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానివ్వండి, వావ్ అనేలా ఉంటాయి ఎన్టీఆర్ గారి డాన్స్. మధ్యలో ఒక బీట్ సాంగ్ ఉంది. అబ్బా! వావ్ అనిపించేలా ఉంటుంది ఆ బీట్ సాంగ్. శ్రీకాంత్ గారి కూతురి చెల్లెలు అనబడే కళ్ళు లేని అమ్మాయి పెళ్లిలో ఉంటది. ఓన్లీ మ్యూజిక్ సాంగ్. వావ్ అనేలా ఉంటది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయగల సాంగ్ ఇది. మ్యూజిక్, టైటిల్ కార్డ్ నుంచి ఎన్టీఆర్ గారి బీజీఎం, ప్రతి ఒక్క చోట అనిరుద్ గారి బీజీఎం మారుమోగిపోయింది. ఎన్టీఆర్ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి, చిన్న ఎన్టీఆర్ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి, సూపర్‌గా ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్‌లో 2 ట్విస్ట్స్ ఉంటాయి. రెండిట్లో కొంతమంది ఊహించొచ్చు, కొంతమంది ఊహించలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ ట్విస్ట్ మాత్రం హై రేంజ్‌లో ఉంటుంది. కొన్ని సెకండ్ పార్ట్స్‌లోకి వదిలేశారు. అది ఏ ఏ సీన్స్ కోసం మనం సెకండ్ పార్ట్స్ గురించి వెయిట్ చేయొచ్చు అన్నది మాట్లాడుకుంటే, స్టార్టింగే మూవీలో ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్‌ని పట్టుకోవడానికి సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ ఆ క్రిమినల్ గురించి వదిలేసి మన 'దేవర' గురించి సినిమా సాగుతుంది. బహుశా అది సెకండ్ పార్ట్‌లో మన కోసం వెయిటింగ్ ఉన్నట్టు. ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా బలంగా ఉంటుందని సమాచారం. ఆ క్యారెక్టర్ బాబీ డియోల్ అయినట్టు మనకు సమాచారం. సెకండ్ పార్ట్ గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే దానికి లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే దీన్ని చూడండి. చూడని వాళ్ళు ఈ రివ్యూ చూడకండి. ఈ చిన్న స్పాయిలర్ చెప్తున్నాను. లాస్ట్‌లో ఎన్టీఆర్ 'దేవర' 'దేవర' ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? అన్నది రివీల్ చేస్తున్నాను గైస్. సెకండ్ పార్ట్ గురించి. 'వర' క్యారెక్టరే 'దేవర'ని కత్తితో పొడుస్తుంది. ఇది లాస్ట్‌లో మనకు చూపిస్తారు. అది ఎందుకు, ఏమిటి అన్నది సెకండ్ పార్ట్‌లో మాత్రమే మనం చూడొచ్చు. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ. సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జై ఎన్టీఆర్. ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి గైస్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై ఎన్టీఆర్, జై బాలయ్య.